అందరికీ నమస్కారం. నా పేరు పోటు అశోక్ కుమార్. మాది కొక్కిరేణి గ్రామ పంచాయతీ అండి. మునగాల మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం. ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు నలమాద పద్మావతి రెడ్డి గారు. నేను డిగ్రీ వరకు వెళ్ళానండి. డిగ్రీ చదువుతున్నప్పుడే రాజకీయానికి, వ్యవసాయానికి అనుసంధానంగా ఉండాలి అని చెప్పేసి నేను వెనక్కి రావటం జరిగింది. బీఎస్సీ, బీజెడ్సీ చేస్తూ మా గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి కంపల్సరీ మనం రాజకీయానికి రావాలి అనే ఉద్దేశంతో వచ్చానండి. 94లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ముందుకు వచ్చాను. అప్పుడు వారు ఓడిపోవటం జరిగింది. దాంతో కొంచెం ఆవేదన చెంది కొంచెం రాజకీయాలకి ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా పనిచేస్తూ వచ్చాను. ఈ సంవత్సరం నలమాద పద్మావతి రెడ్డి గారు పోటీ చేయటం, దానికి నేను సహకరించి వారిని గెలిపించుకోవటానికి మా గ్రామంలో చాలా కృషి చేయాల్సి వచ్చింది. మునుపటి కంటే అభివృద్ధి చెందటానికి కారణం నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. ఆ రాజకీయ గురువు అంటూ ఎవరు లేరు. నా మనస్సాక్షే నాకు రాజకీయ గురువు అండి. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిన విషయమే. వారి అహంకారం, ఒంటిపోకడ, ఈ ప్రవర్తనల వల్ల జనం విసిగి వేసారిపోయారు. రైతు బంధు అనేది ఒకటి పెట్టారు. రైతు బంధు వల్ల లేని వాళ్ళకి లేనట్టుగానే ఉన్నారు, ఉన్నోళ్ళకి మాత్రం 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వాళ్ళకి రైతు బంధు ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు బాగుపడ్డారు తప్ప కింది స్థాయి రైతులు ఎవరూ బాగుపడలేదు. రైతు రుణమాఫీ వచ్చింది. చివరికి వచ్చేసరికి రైతు రుణమాఫీని ఆపేశారు. అది జరగల. తర్వాత దళిత బంధు అన్నారు. దళిత బంధు ఏదో వాళ్ళ కొద్ది మందికి ఇచ్చేసి అది ఆపేశారు. దాంతో జనం, కింది స్థాయి జనం కూడా, ప్రజలు కూడా వాళ్ళు విపరీతంగా నిరాశకు గురయ్యి ఈ ఎమ్మెల్యేలు చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోవటం, బీఆర్ఎస్ ఓటమికి ఇవన్నీ కారణాలైనాయి. ఉదాహరణకి మన కోదాడ అప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. వారికి వడ్డించిన విస్తర్ లాంటి పదవి ఇచ్చారు ఎమ్మెల్యేగా. మాజీ ఎమ్మెల్యే గారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అది వినియోగించుకోలేకపోయారు. వారు రాను రాను పట్టించుకోవటం మానేశారు. ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్ళని వెనక్కి తోసేయటం, అంటే లెక్క చేయకుండా పోవటం, ఇట్లాంటి విషయాలు చాలా అనేకం ఉన్నాయి. అది వారు గుర్తెరగాలి. అందువల్లనే వారికి ఓటమికి కారణం వారి బలహీనత, బలం, వారి అహంకారమే. దానివల్లనే ఇవాళ కాంగ్రెస్ పద్మావతి రెడ్డి గారిని గెలిపించటం ఇది మెయిన్ కారణం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 120 ఓట్లు మెజారిటీ వచ్చింది మన గ్రామంలో, కొక్కిరేణి గ్రామంలో. 120 ఓట్లు అండి. మా దగ్గర ఉన్నది 844 ఓట్లు. మా గ్రామ పంచాయతీలో 740 ఓట్లు పోలయ్యాయి. దాంట్లో 120 ఓట్లు మాకు కాంగ్రెస్కి అత్యధికంగా వచ్చాయి. శాయశక్తుల అన్ని పార్టీలు కలిసి లేవు. సిపిఎం, ఎంఎల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరికీ నచ్చజెప్పి ఈ ప్రభుత్వం వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొన్నాం, భవిష్యత్తులో మనకి మంచి జరగాలి అంటే కాంగ్రెస్ కావాలి, రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి అని చెప్పేసి వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళకి నచ్చజెప్పుకొని మనం గెలిపించుకున్నాం. ఇది గతంలో జరగలేదు. మా గ్రామ పంచాయతీలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. వారికి ఉద్యోగాలు లేక వారు ఏదో కష్టపడి ఇక వ్యవసాయం చేసుకుంటున్నారు, కూలి పనులకు వెళ్తున్నారు. విద్యావంతులు ఉన్న వాళ్ళందరేమో బయటికి వెళ్ళిపోయారు, బయట చదువులు, ఇతర దేశాలకు వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యావంతులు కూడా, నిరుపేదలు, వీరు బయటికి వెళ్ళలేక, చదువుకోలేక, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మాట మాత్రం వాస్తవం. అసలు కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారంటీలు అనేదే ప్రాణం. ఈ 6 గ్యారంటీల వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది. 100 గ్యారంటీలు ఇచ్చిన బీఆర్ఎస్ కంటే 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ బెటర్. 6 పథకాలలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది. రెండవది ఉచిత విద్యుత్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. తరువాత 500 రూపాయలకే గ్యాస్ అనేది. ఈ 3 అమలైన. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల గృహ నిర్మాణాలు కానివ్వండి, మిగతా రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ కొంచెం ఆగినాయి. అది ఎలక్షన్లు అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. రేషన్ కార్డులది కూడా. కవిత చేసిన లిక్కర్ స్కామ్ అనేది మన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది స్కామ్ అనేది బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదండి. ఎటువంటి కక్షపూరిత చర్యలు లేవు. అప్పటితోనే అయిపోయినాయి, ఎలక్షన్లతోటే అవన్నీ పూర్తి అయిపోయినాయి. వాళ్ళ మీద ఎటువంటి కక్షలు లేవు. వాళ్ళు కలిసి వస్తే కలుపుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వారి మీద కక్ష సాధింపు చర్యలు అటువంటివి ఏమీ లేవు. మొత్తం అన్ని 6 గ్యారంటీలు అన్నీ అమలవుతాయండి. ఈ ఎలక్షన్ కోడ్ రావటం వల్లనే ఇది కొంచెం డిలే అయింది. ఈ ఎలక్షన్ అయిపోగానే మిగతా అన్నిటినీ కంటిన్యూ చేస్తారు. రైతు రుణమాఫీ దానికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పారు. ఇక దానికి ఎటువంటి తిరుగు లేదు. అది హరీష్ రావు గారికి కూడా సమాధానంగానే ఉంటుంది. అది రైతు రుణమాఫీ కానివ్వండి, మిగతా కార్యక్రమాలు, గృహాలు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. మీరందరూ కాస్త ఓపికతో చూడాలి. ప్రతిపక్షాలు చెప్పేది మీరు వినకుండా ఉండండి కాస్త. ఇప్పుడు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ పార్టీ నాయకుల్ని లాగాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇష్టపడి వాళ్ళు పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి వస్తున్నారు. గత ప్రభుత్వాల కంటే కూడా ఇప్పుడు కుర్రోళ్ళు అందరూ యువకులే ఉన్నారు. యువకుల్ని ముందుకు తీసుకొస్తే పార్టీ అభివృద్ధి చెందుద్ది. వృద్ధ నాయకులు కూడా అందరూ వెనక్కి పడిపోతున్నారు. ఉత్సాహంగా ముందుకెళ్ళాలంటే యువత కావాలి. అందుకని వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది కుటుంబ పాలన అనే దానికంటే అక్కడ ఎవరు అవసరము, ఎవరి వల్ల అయితే పార్టీ గెలుస్తుంది, ఎవరైతే అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటారు, వాళ్ళ వల్లనే అభివృద్ధి జరిగి తీరుతుంది అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం జరిగిందండి. వాళ్ళు కుటుంబంలో ఇద్దరే కావచ్చు, ఒకళ్ళే కావచ్చు, ఏదైనా సరే అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి వ్యక్తులు కావాలి అనుకున్నప్పుడే ఈ విధంగా జరుగుతుంది. మా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారికి వారి తండ్రి రాజకీయ అనుభవం వారికి సపోర్ట్ చేస్తుంది. ఒక్కటి గమనించాలండి, తండ్రి ఆయన వృద్ధుడైపోయాడు జానారెడ్డి గారు. ఇప్పుడు ఉన్న ఉత్సాహవంతుడైన కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువగా పనిచేయటానికి ఉపయోగపడతాడు. మన రాష్ట్రంలో మన జిల్లా అభివృద్ధి చెందటానికి కూడా ముఖ్య నాయకుడు, ముఖ్య కారకుడు అవుతాడని ఆశిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్రానికి మంత్రివర్యులు, వారి మంత్రివర్యులుగా ఉండి అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు కానివ్వండి అన్నీ చేకూర్చారు. వారు ముఖ్యమంత్రి అయితే కొన్ని మనకి రావాల్సినవి ఆగిపోతాయేమని నిరుత్సాహం తప్ప మిగతాది ఏమీ లేదండి. వారు మంత్రిగా ఉండి మాకు సేవల్ని ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, పార్టీ ఆదేశిస్తే, మా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మేము పోటీ చేయడానికి సిద్ధం. గ్రామ పంచాయతీ ఇదివరకు రోజుల్లో కాకుండా బీఆర్ఎస్ కానివ్వండి, కమ్యూనిస్టులు చేసిన టైం కంటే కూడా మెరుగ్గా గ్రామంలో అభివృద్ధి చెందే కార్యక్రమాలన్నిటిని గ్రామ పంచాయతీలో మురుగునీటి సౌకర్యానికి లోటు ఉంది. మంచినీటి సౌకర్యాలు లేవు సరిగా. 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కూడా మనకి మిషన్ భగీరథ నీళ్లు చుక్క రాలేదు. కాంగ్రెస్ వచ్చిన 10 రోజుల్లోనే మనకి మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయి. ఏమిటి కారణం? 9.5 సంవత్సరాల నుంచి రాని నీళ్లు ఒక్క 10 రోజుల్లో, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 రోజుల్లో నీళ్లు వచ్చాయి. ఇది ఉన్న ఎమ్మెల్యే లోపం కాదా? గణపవరం దగ్గర ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోతే దానికి గూనలేసి టెంపరీ పనులు చేశారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇట్లాగే మన గ్రామానికి కావాల్సినవి అన్నీ సిమెంట్ రోడ్లే కానివ్వండి, మారుమూల ప్రదేశాలకు పోవటానికి రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు కూడా ఇంకా అందరికీ రాలేదు. అవి కూడా మొత్తం అందరికీ పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానండి. గ్రంథాలయం ఒకళ్ళు డొనేట్ చేశారు, రూమ్ డొనేట్ చేశారు, కానీ దాంట్లో సదుపాయాలు లేవు. అటువంటివి కూడా పేపర్లు కానివ్వండి, బుక్స్ కానివ్వండి అన్నీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. మా ఊరికి మొట్టమొదటగా అందరూ కలిసికట్టుగా ఉండేటట్టుగా ప్రతి పనిని అందరూ స్వీకరించి ముందుకెళ్ళేటట్టుగా నేను చేస్తాను. మా గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యమే కానివ్వండి, విద్యుత్తే కానివ్వండి, ఏది స్ట్రీట్ లైట్లే కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్సే కానివ్వండి, బోర్వెల్సే కానివ్వండి, అన్నీ చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను.
రానున్న గ్రామ పంచాయతీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఏ ఎలక్షన్లో నన్ను నిలబెట్టినా నేను తప్పకుండా గెలిచి మీ కోరికలు, మన గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ తొలగించే ఏర్పాటు చేస్తాను. మన కుక్కిరేణి గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబడేటట్టు నేను కృషి చేస్తాను. యువకులకి బెల్ట్ షాపుల వల్ల ఉన్న వ్యవస్థ నాశనం అయిపోతుంది. వాళ్ళకి బెల్ట్ షాపులు కాదు కావాల్సింది, వాళ్ళ చదువుకి తగ్గ ఉద్యోగాలు, వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టుగా ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళకి చాలా మంచిది. ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి అండి, మనం ఓటు వేసే ముందు మనం విజ్ఞతతో ప్రవర్తించాలి. డబ్బుకి మద్యానికి ప్రలోభపడి ఓటేస్తే మనకి ఎవరికి ఓటేస్తున్నామో తెలియదు. మీరు ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్కి ఓటేయండి. బీఆర్ఎస్కి ఇదివరకు వేసి ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేం నిధులు తేలేదు. ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించుకోండి. కాంగ్రెస్ ద్వారా మీకు అనేక ఉపయోగాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మన గ్రామాలకే కానివ్వండి, మన రాష్ట్రానికే కానివ్వండి మంచి జరుగుతుంది, మంచి ప్రయోజనాలు జరుగుతాయి. దానివల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది, వ్యాపారస్తులకు వ్యాపారాలు దొరుకుతాయి, రైతులకు కూడా ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుంది. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందటానికి చాలా ఉపయోగం ఉంటుంది. యువకులారా, మీరు మద్యానికి బానిస కాకండి, చక్కగా చదువుకోండి. మీరు మీ నైపుణ్యాన్ని బట్టి ఏదైనా ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఉపాధి పొందండి. అంతేగాని నిరుపయోగంగా ఉండి మీ జీవితాలు ఆగం చేసుకోకండి. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది ఖచ్చితంగా చెప్పిన మాటలండి. అవి కాకుండా చాలా ఉన్నాయి మనం చేసుకోవాల్సినవి. అవి అన్నిటిని కూడా మనం జనానికి చెప్పుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా మన ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించుకొని వారి ద్వారా మన గ్రామానికే కానీ మన జిల్లాకే కానివ్వండి అభివృద్ధి నిధులు తెప్పించుకొని మనం అభివృద్ధి బాటలో పయనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలండి.